హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. అనుకోకుండా మేము పౌర్ణమి రోజు సోమేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళామని చెప్పాను కదా. ఇవి పంచారామాల్లో ఒక క్షేత్రం అనమాట. మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి ఇవి. అందులో సోమేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఇది గునుపూడిలో ఉందన్నమాట. భీమవరానికి 2 కిలోమీటర్ల దూరంలో. ఇక్కడ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని అంటారు. చంద్రుడి పేరు మీద సోమేశ్వర స్వామి ఆలయం అని పిలుస్తారని కూడా అంటారు. ఇక్కడ శివలింగం 2 రంగుల్లో కనిపిస్తుందంట. పౌర్ణమి రోజేమో శ్వేతవర్ణ రంగులోని, అమావాస్యకు వచ్చేటప్పటికి గోధుమ రంగు మరియు బూడిద రంగులో కానీ కనిపిస్తుందంట. మళ్ళీ పౌర్ణమి వచ్చేసరికి యథాస్థితిలోకి వచ్చేస్తుంది అని చెప్తున్నారు. మేమైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాం. టెంపుల్ దగ్గరికి వెళ్ళాక ఇలా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాం. 365 వెత్తులు నలుగురు వెలిగించుకుందామని. పౌర్ణమి రోజు ఉపవాసం ఉందామని చెప్పి నేను, మా అమ్మ, వదిన అనుకున్నాము. ఇంకా ఆ రోజు నైటే మా అమ్మ నైట్ నానబెట్టుకుంటే ఈ ఒత్తులన్నీ బాగా వెలుగుతాయి, తర్వాత ఎర్లీ మార్నింగ్ అని చెప్పి మా అమ్మ నానబెట్టేసిందనమాట. అనుకోకుండా మేము గునుపూడి శివాలయానికి అయితే వచ్చామని చెప్పన్నాను కదా. ఇంకా బాబుతో కుదరదని మేము వెలిగించుకునే మట్టికి అప్పటికప్పుడు సర్దేసి నాకైతే ఇచ్చింది. టెంపుల్ దగ్గర మీరు పూజ చేసుకొని వెలిగించేసుకోండి అని చెప్పి. ఇలా అయితే మేము టెంపుల్ దగ్గర 365 వత్తులు వెలిగించేసుకున్నాము. వెలిగించుకున్నాక దర్శనానికి అయితే వెళ్ళాం. దర్శనం దగ్గర చాలా జనం అయితే ఉన్నారు, కానీ మరీ అంత ఎక్కువ కాదు. సోమవారం అయితే అసలు ఖాళీ ఉండదంట. రోడ్డు మీద దాకా ఉంటాయంట లైన్లు. మేము టికెట్ తీసుకుని వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. ఇక్కడ కింద ఫ్లోర్లోనేమో శివలింగం ఉంటుంది, శివుని విగ్రహం. పైన రెండో అంతస్తు వచ్చేటప్పటికి అన్నపూర్ణాదేవి విగ్రహం అయితే ఉంటుంది. ఇక్కడ 2 ఉన్నాయన్నమాట. ఇక్కడ దానాలు ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు. మనం ఏం దానం ఇచ్చినా తీసుకుంటారనమాట. మేమైతే ఇలా 365 వత్తులు వెలిగించేసి దర్శనం చేసుకుని వచ్చాము. అక్కడ దర్శనం చేసుకున్నాక తేనె, విభూది ఇవన్నీ కూడా పట్టుకెళ్ళాం అభిషేకానికని. పాలొక్కటే తీసుకున్నారు. మిగిలినవి వెనకాల శివలింగం ఉంటుందమ్మా గుడి వెనకాల, అక్కడ మీరే చేసుకోవచ్చు అని చెప్పి పాలొకటే తీసుకుని మిగిలినవన్నీ మాకైతే ఇచ్చేశారు. వెనకాల గుడి వెనకాల శివలింగం ఉంది, అక్కడైతే మేమే చేసుకున్నాం. తేనె, విభూది ఇవన్నీ పోసి అభిషేకం. ఇలా అయితే మా పూజ కంప్లీట్ అయిందనమాట. మేమైతే ఇంటికొచ్చేసాం. ఇంటికొచ్చాక మా బాబుకి స్కూల్ టైం అవుతుందని చెప్పి మా బాబుని స్కూల్లో కూడా డ్రాప్ చేసామన్నమాట. ఇంకా నైట్ వచ్చేసరికి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర శివాలయం ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళి స్వయం పాకం అయితే ఇచ్చేసి అక్కడ ఈవినింగ్ జ్వాలా తోరణం ఒకటి వెలిగిస్తారంట. ప్రతి సంవత్సరం వెలిగిస్తారు జ్వాలా తోరణం కూడా. అది కూడా వీడియో తీసా, అది కూడా చూడండి మీరు. ఇంకా చంద్రుడిని చూసి దండం పెట్టేసుకున్నాం. ఇలా అయితే జరిగింది మా పౌర్ణమి.